యేసుక్రీస్తు నామములో కూడేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి దినము దేవుడు ఆరవ నెలలో మరి 2వ వారాన్ని దేవుడు మనకి ఈ విధంగా ఇచ్చాడంటే దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిగాక. దేవుని స్తోత్రం. సమయం చక్కగా పాటలు పాడి దేవుని గణపరిచి ఉన్నాం. మరి ఈ సమయంలో వాక్య సందేశం వెళ్దాం. మరి దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య సందేశము, వాక్య భాగము, వాక్య పట్టణం చదివి ఉన్నాం. మరొకసారి మీరు బైబిల్ ఉన్నట్లయితే దయచేసి తెరవలసిందిగా ప్రభువు కోరుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చదివి ఉన్నాం. చదవండి ఒకసారి ఎవరైనా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్య, నీకు వందనాలు. ఈ సమయంలో వాక్య సందేశాన్ని వివరిస్తుండగా నీవు మా నాలో ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చూస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఇద్దరు మనం తీసుకోబోయే అంశం ఏంటంటే, వై డస్ గాడ్ వెయిట్ టు ఆన్సర్ ప్రేయర్? వై డస్ గాడ్ వెయిట్ టు ఆన్సర్ ప్రేయర్ అంటే ప్రార్థనకు సమాధానము ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచి ఉన్నాడు? దేవుని స్తోత్రం. ఏంటట? ప్రార్థనకు సమాధానము ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచి ఉన్నాడు అనే ఒక అంశం మీద రోజు మాట్లాడి ఆశపడతాను. నేను అనుకున్నాను చాలా మంది ఉంటారు, ఎవరు లేకపోతే పర్వాలేదు, 2-3లోనే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబు ఇవ్వడం కదా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు వస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఉపవాస పూటలు కావచ్చు, శ్రమల పూటలు కావచ్చు, మరి కాటేజ్ ప్రేయర్, ఇంటింటి ప్రార్థన కావచ్చు. అన్ని ప్రార్థనకు వెళ్ళినా కూడా దేవుడు కొన్ని మాటలు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఎందుకంటే ఈరోజు కొన్ని మాటలు నేను వాక్యాన్ని ముగించిన ఆశపడతాను. దయచేసి ఆ టైము ఇటు చూడకుండా మనకి దేవుడు ప్రేరేపణ కొద్ది మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే నేను ముందుగానే స్టార్ట్ చేశాను, కాకపోతే శుద్ధి ఆరాధనలో దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ముందుకు వెళ్దాం. సో వాక్యానికి మన సమయం ఇద్దాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం తీసుకోబోయే అంశం ఏంటంటే, ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే, మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, అవుట్ సైడ్ ఆఫ్ గాడ్స్ విల్ అని మనం చూస్తాం. అంటే దేవుని చిత్తానికి వెలుపల ప్రార్థనను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఏంటట? దేవుని చిత్తానికి వెలుపల ప్రార్థన అని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక సమయం లేదు కాబట్టి త్వరగా 4వ అధ్యాయం 3 చదివినట్లుగా ఏముందంటే, మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకటం లేదు. దేవుని స్తోత్రం. ఏముందంటే ఈరోజు పాయింట్ ఏంటంటే, మొదటిగా దేవుని చిత్తానికి వెలుపల ప్రార్థన మనం చూస్తాం. అంటే కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, చాలాసార్లు చెప్పారు కదా, మరొకసారి జ్ఞాపకం రాసిపడతా ఉన్నాం. ఒక సేవకుడి దగ్గర ఒక అమ్మాయి లెటర్ రాసిందట. ఏంటట? లెటర్ రాసిందట. ఏమిటంటే, మీకు ఆ స్టోరీ గుర్తుందో లేదో మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, లెటర్ రాసిందట. ఏమనంటే, పాస్టర్ గారు, మా కాలేజీలో మేము ఇద్దరమే ఆడపిల్లలు అండి, మిగతా వాళ్ళంతా కూడా మగబిడ్డలే. మరి ఇద్దరే ఆడపిల్లలు అయినప్పుడు నా స్నేహితురాలు ఎక్కువగా చూస్తున్నారు, ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి చూస్తూ నలుపుగా ఉంది, అమ్మాయి చూస్తే తలుపుగా ఉంది, తెల్లగా ఉంది కాబట్టి. అయితే ఇటువంటి లెటర్ రాసి ఆ యొక్క దైవానికి రాసి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఇలాంటి ప్రార్థనకి జవాబు ఇస్తాడని చెప్పండి, ఇస్తాడా? ఎవరు? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒకరు ఎలా ప్రార్థన చేస్తారంటే, వీడి నాశనం అయిపోవాలి, ఈ జీవితం వెళ్తే, ఈ బతుకు వెళ్తే అని చాలా మంది ప్రార్థన చేస్తారు. అటువంటి దురుద్దేశంతో దేవుని వాక్యం అంటా ఉంది, అవుట్ సైడ్ ఆఫ్ గాడ్స్ విల్ అంటే దేవుని చిత్తానికి వెలుపల ప్రార్థన దేవుడు ఆలకించడు అని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. మీరేది అడిగినాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నామమ్మా? దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకటం లేదని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మన టైటిల్ ఏంటంటే, వై డస్ గాడ్ వెయిట్ టు ఆన్సర్ ప్రేయర్ అంటే ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే, మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని చిత్తానికి వెలుపల ప్రార్థన అంటే దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన అనేది చేయటం లేదు, దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనకైనా జవాబు ఇవ్వటం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మనం ఒకసారి చెప్పాం కానీ ఒక సేవకుడు ఏమొచ్చి మరి ఆ విషయం చెప్పకూడదు. మరి ఆ సేవకుడు వ్యతిరేకంగా బైబిల్ వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. వైజాగ్ ప్రాంతాన్ని మార్చాలనుకున్నాడు. వైజాగ్ ప్రజలకి ఆ విశ్వాసాలకి వేరే బోధ చేయాలని ఆయన సొంత బోధ చేయాలనుకున్నాడు. కానీ మేము కొంతమంది ఏం చేసామంటే కొంతమంది పెద్దలందరూ కలిసి సేవకులను కలిసి ఆ కమిషనర్ ఆఫీసర్కి వెళ్ళి లెటర్ రాసాం, ఇటువంటి బోధలు చేస్తున్నారండి, మరి ఆయన రాకుండా ఆయన సభలు ఆఫ్ చేయండి. మేమందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమైనా ప్లాన్ చేశారంటే వాడు నాశనం అయిపోయిన గాక. ఏమనట చెప్పండి? ఎవరైతే ఈ యొక్క మీటింగ్ని ఆపు చేశారు వాడు నాశనం అయిపోయిన గాక, చచ్చిపోయిన గాక. అది ఎలాగ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. దేవుడు అటువంటి ప్రార్థన ఆలకిస్తాడమ్మా? చెప్పండి అమ్మా, ఎవరైనా ఆలకిస్తాడా? చూడండి, అటువంటి ప్రార్థన చేసినప్పుడు ప్రేమను తెరిపిడరా దేవుడు ఆలకించాడు. అంటే దురుద్దేశంతో మనము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకుంటే వేచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రేమను తెరిపిడ కొంతమంది సేవకుడు తిట్టిన వారు ఉన్నారు. ఈడేం సేవకుడు అని చాలా మంది అంటూ ఉంటారు. వాక్యం చెప్పామనుకో, ఆ వాక్యము ఏదో దేవుడు ప్రేరేపించి చెప్పుంటే కనుక ఈ వాక్యం నా గురించే వచ్చింది, ఈ వాక్యం నా గురించి వచ్చిందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఒకరోజు నేను అస్సాం ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను. సేవ చేస్తున్న రోజులో నేను ఒక సేవకుడిగా ఆ స్థానంలో ఉన్నాను. అయితే మరొక సేవకుడితో వచ్చి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఎలా ఉన్న బాధ అనిపిస్తుంది అంటే చెప్పండి. అయితే నేనేమన్నానంటే అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారంటే పెద్ద సేవకుడు చిన్న సేవకుడు ఇక్కడ డిఫరెంట్ లేదు. అందరూ దేవుడి ద్వారాగా వెనుకున్న వారుగా ఉన్నాం. అయితే దేవుని వాక్యం అంతా ఉంది. నేను ఒక రెఫరెన్స్ చూపిస్తాను ఏంటంటే, మరి యోహాను చేత ఎవరు బ్యాప్టిజం తీసుకున్నారు చెప్పండి అమ్మా? యేసు ప్రభు. మరి యేసు ప్రభు గొప్పోడా యోహాను గొప్పోడా? యేసు ప్రభు. అని దాన్ని బట్టి ఏంటి అర్థమైందంటే తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభు. ఈ వాక్య సందేశం చెప్పినప్పుడు ఇదేం పాస్టర్ అని చాలా మంది అన్నారు. అయినా నేను చెప్తున్న మాట ఏమనగా, దురుద్దేశంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా వేచి ఉంటాడు. ఈరోజు నీ హృదయం మారాలి, నీ ఆలోచన మారాలి. ఈరోజు నువ్వు ఏదో భక్తి పరులుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ ఏదో నువ్వు చందా ఇచ్చి దేవుడి సన్నిధికి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుడు ఎందుకు నీ జీవితంలో కార్యం జరగట్లేదు, ఎందుకు నీ ప్రార్థనకు దేవుడు వేచి ఉన్నాడంటే మొదటిగా దేవుని చిత్తానికి వెలుపుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుని ప్రార్థన వినటం లేదు. అందుకే ఏమంటే మీరు అడిగినాను మీ భోగము నిమిత్తము వినియోగించుటకే దుర్దేశముతో, ఎలాగట దుర్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీయో దొరకలేదు, మీకు ఏమీయో దొరకలేదు. అయితే ఈ దుర్దేశంతో కాకుండా మంచి మనసుతో మీరు అడిగినప్పుడు, దేవుడి ఆయన చిత్త ప్రకారం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకైనా జవాబిస్తాడు. దేవుడి స్తోత్రం. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 వచనం కనుక మనం చూసినట్లయితే, ఇర్మియా 29వ అధ్యాయం 11 వచనంలో ఏముంది? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏముంది దేని వాక్యమట? నేను మిమ్ముని గూర్చి ఉద్దేశ సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. దేవుడి స్తోత్రం. ఏముంది దేని వాక్యమట? మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన, ఎలాగట సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. దేవుడి స్తోత్రం. చూడండి, అంటే మంచి గొప్ప దేవుడు అండి. మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటంటే మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన, ఎటువంటిదట? సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఎవరి వాక్కు అట? ఇది యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి సంగమా, ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఎందుకు మన ప్రార్థనకి సమాధానం అవ్వకుండా ఎందుకు వేచి ఉన్నాడు, ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని చిత్తానికి వెలుపులా ప్రార్థన చేస్తున్నా కాబట్టి, అవుట్ సైడ్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం లేకుండా వేరే దుర్దేశంతో ప్రార్థన చేస్తున్నా కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా పర్వాలేదు, నువ్వు ఎన్ని దశంభాగాలు ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా పర్వాలేదు, సంఘానికి లైట్లు ఇచ్చినా పర్వాలేదు, పెయింటింగ్ ఇచ్చినా పర్వాలేదు, నీ హృదయం మారిపోతే నువ్వు దురుద్దేశంతో గనక ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకి జవాబు
ఎన్నడూ ఇవ్వడని దేవుని సన్నిధి దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమనంటే, నీ రాజ్యము వచ్చునుగాక, చదవండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. దేవుని స్తోత్రం. చివరిగా మనం ఏం ప్రార్థన చేస్తామండి? పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. దేవుని స్తోత్రం. అంటే భూమి మీద నెరవేరినట్టు పరలోకమందు కూడా నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది, నీ రాజ్యము వచ్చిన గాక. ఏమట? నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము. ఎవరి చిత్తం అట? ఇది మన చిత్తం కాదండి. ఎవరి చిత్తం నెరవేరాలట? దేవుని చిత్తం. ఏమనట? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. దేవుని స్తోత్రం కలిగారు. అంటే ఈరోజు మనము మనకు చిత్తము కాదు, కానీ ఎవరి చిత్తం నెరవేర్చబడాలంటే యేసు ప్రభు చిత్తం. అంటే పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ చిత్తము, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడాలి. అప్పుడే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలు కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 14-15 చదవండి దయచేసి. ఏముంది అక్కడ? 14-15లో ఏముంది అక్కడ? 5వ అధ్యాయం 14-15 అమ్మా. మనం ఏమి అడిగినాను అది ఎక్కడి నుంచి అమ్మది? మనం ఏమి అడిగినాను ఆయన మనమి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనివి మనకు కలిగినవి అని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరమును చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతను బట్టి దేవుడు మరణమును కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కాదు, అతి దాని గురించి వేడుకుని వారిని నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఇది కనుక మనం చూస్తున్న ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ ఏముందంటే దేవుని వాక్యం అంటా ఉంది, మనం ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొని మనకు కలిగినవి వాన్ని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలిగి సమయం లేదు కాబట్టి ఇది కనుక మనం చూసిన ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్నిసార్లు నేనేమంటా ఉన్నానంటే ఈరోజు దేవుడు కొన్నిసార్లు మన జవాబు ఇవ్వకుండా ఎందుకు ఎదురు చూస్తున్నంటే దేవుని వాక్యం అంటా ఉంది అవుట్ సైడ్ ఆఫ్ గాడ్స్ విల్, అంటే దేవుని చిత్తానికి వెలుపల మనము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇది దేవుడు చెప్పిన మాట ఏమనగా మనం ఎలా ఉండకూడదట, దురుద్దేశంతో కాకుండా వీడు నష్టపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు బ్రతికెళ్తే అని మనం ఇటువంటి ప్రార్థన మనం గనక చేసినట్లయితే స్వార్థం పూర్తిగా గనక ప్రార్థన చేస్తే గనక నీ ప్రార్థన ఆయన రాజ్యంలోకి వెళ్దాం. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఆయన చిత్త ప్రకారం మనము ప్రార్థన చేయాలి. అంటే ఎలాగంటే ఇందాక చదువుకున్నట్లుగా నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే దేవుని చిత్తం ఎలా ఉండాలంటే పరలోకమందు ఒకలాగా ఉండాలి, భూమి మీద కూడా అలాగే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే నీ ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. మొదటిగా దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే మొదటిగా దేవుని చిత్తానికి వెలుపులుగా ప్రార్థన మనం చేస్తున్నాం కాబట్టి. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది సందేహం డౌట్. ఈ యొక్క ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలా వస్తారంటే కొంతమంది సందేహంతో వస్తూ ఉంటారు కదా. ఈ సందేహం అనే రోగం చాలా డేంజర్ అండి. నువ్వు సందేహంతో ఏ పని చేసినా కూడా సఫలం అవ్వదండి. నువ్వు సందేహంతో ఏ పని అడుగు పెట్టినది విజయం ఉండదండి. అయితే సందేహం అనేది యొక్క దయ్యాన్ని నువ్వు బయట తీయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఎందుకు వేచి ఉంటారంటే రెండోది సందేహంతో నువ్వు ప్రార్థన చేస్తావు, అది జరుగుతుందా లేదా,
అది అవుతుందా లేదా అని చాలాసార్లు మనం అనుకుంటా ఉన్నాం కదా. ప్రేమ దేవుని సందేహం ఒక మాట తెలియపరుస్తానని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే చాలా మందికి తెలుసు దేవుడు అని రోజు బతికించాడంటే కోవిడ్ టైం అప్పుడు నేను బెడ్ మీద నేను వాస్తవం చెప్తున్నాను, నేను ఎన్నో నరకాలు అనిపించానండి. మీరు నమ్మితే నమ్మరు కానీ ఆక్సిజన్ ఉంటే కానీ నేను ఆక్సిజన్ ఉంటే అని నేను బెడ్ మీద ఉండేవాడిని. అది డాక్టర్ 2 రోజులు చనిపోతున్న సమయంలో ఆ డోలో ఇచ్చేవారండి. డోలో ఏం పని చేస్తారని జ్వరానికి పనికారు. ప్రతిరోజు 10 మంది సవాలు నా ఎడమ పైకిన కుడి పైకిన కూడా చనిపోయారు మాట. నాకు భయం వేసేది కారణం చాలా మంది భయంతో చనిపోయేవారు. దేవుడు ఇటువంటి ధైర్యం ఇచ్చాడంటే నేను హ్యాట్సాప్ అండి. ఎందుకంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే ఈ యొక్క ఆక్సిజన్ అనేది తీసి ఇలా ఇక్కడ నుంచి అంతవరకే ఈ బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళాలంటే ఆయుష్యం ఎక్కువ వచ్చేసేది మాట. నేను ఏం చేసేవారంటే అక్కడ ఉన్న వాటర్ అది మంచిదో చెడో తెలియదు కానీ తలపై వేసుకుని, ఎందుకంటే కూల్ అవ్వాలని బాడీ. సో అట్లా వచ్చినప్పుడు మరలా ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఏదో రిలీఫ్గా ఉండేది. కానీ భయంకరమైన నరకంలో ఉన్నాను ప్రేమని దేనిబిడ్డరా. నేను మీరు నమ్మితే నమ్మరు కానీ ప్రేమని దేనిబిడ్డరా నేను చెప్పకూడదు, కానీ వాస్తవం ఏంటంటే దేవుడి కార్యాలు చెప్పాలి. వెళ్ళలేని పరిస్థితుల్లో నేను చేసేవాడిని బెడ్ మీద నేను పాస పోసేవాడు. అంటే భయంకరమైన ఆ యొక్క ఏమంటారంటే చాలా కష్టంలో ఉన్నప్పుడు నాకు తట్టుకునే పరిస్థితిలో అటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ప్రేమని దేనిబిడ్డ మీరు నమ్మితే నమ్మరు కానీ ఈ ఆక్సిజన్ లేకుండా ఆ మాట దూరాన్ని వెళ్ళని పరిస్థితిలో నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే డాక్టర్ 2 రోజులు అన్నాడు ఈ వ్యక్తికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకండి మా మిస్సెస్ చెప్తే నా భార్య ఎంతో బాధపడేది. అయినా కూడా నా వెనకాల సంఘం ప్రాణం చేసింది, నా వెనకాల నా తల్లిదండ్రులు ప్రాణం చేశారు, నా వెనకాల అనేకులు ప్రాణం చేశారు. ఇకపోతే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఇకపోతే నేను సందేహం లేకుండా మీరు నమ్మితే నమ్మరు కానీ మరి లామా మీద వచ్చారండి. ఒకవేళ లామా మీద కనుక రాని ఎడల నేను అక్కడే చనిపోదు నీ పాట నేను మర్చిపోయేవారు మాట. ఏదో అక్కడ గట్టిగా నేను డాక్టర్ చెప్పాను వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి అన్నప్పుడు గట్టిగా నేను కోపంతో అన్నప్పుడు ఒక రాజకీయ నాయకుతో నేను కలిసినప్పుడు వాళ్ళతో నాకు రిలేషన్ ద్వారా లామా మీద నాకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు వెంటనే బెడ్ నుండి ఆ వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నప్పుడు మీరు నమ్మితే నమ్మరు కానీ మరి ఆక్సిజన్ లేకపోయినా కూడా ఎంత ధైర్యంగా అప్పుడు సత్యసాయి నగర్ అంటే వెనకాలని మీరు అంటుకుండేవారం అండి. అక్కడి నుండి వచ్చాం దేవుడి ప్రభు అంటే దేవుడికి స్తోత్రం కలిగాక. నేను చెప్తున్న మాట ఏమనగా సందేహం మనలో ఏముండకూడదు, సందేహం ఉండకూడదు. చాలా మంది సందేహంతో వస్తూ ఉంటారు. ఈరోజు జరుగుతుందో లేదా, అది అవుతుందో లేదా, అది ప్రాణం బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇక దేవుడి వాక్యం అంటే ఉంది మన కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఎందుకు ఇవ్వకుండా ఎదురు చూస్తున్నంటే నువ్వు సందేహంతో ఉన్నావు కాబట్టి. ఈరోజు చెప్తున్న మాట ఏమనగా ఆ సందేహం అని దయ్యాన్ని పక్కన పెడితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి దయచేసి. 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. సందేశించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడును, సముద్ర తరమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు మనసుకుడై తన సమస్త మార్గముల యందు అస్తుడు కనుక చాలమ్మా ఇటు చూసినట్లయితే దేవుని వాక్యం ఏమంటా ఉందంటే అయితే అతడు ఏమాత్రము సందేహింపక, ఏమాత్రం కూడా ఏడంట సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేశించేవాడు గాలి చేత రాపబడి ఎగిరిపడు సముద్ర తరమున పోలి ఉండను. దేవునికి మహిమ కలిగి గాక. ఈరోజు మనం ఏం పడకూడదు, సందేహం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే సందేహం ఉండకూడదు. ప్రేమ దేని బిడ్డరా, ఏ పనైనా ఏ భారమైనా ఈరోజు నీకు అప్పులు ఉన్నాయా, ఈరోజు నీకు కష్టాలు ఉన్నాయా, కన్నీరు ఉన్నాయా, నీకు భర్త లేని లోటు ఉందా, లేకపోతే నేను అవమానిస్తున్నారా సంఘం కానీ లోకం కానీ ప్రజలు కానీ, ఒక్క మాట విశ్వాసించండి, సందేహం అనే మాట మనలోనే ఉండకూడదు. ఒక తల్లి ప్రాణం చేసింది అట, రాత్రంతా ప్రాణం చేసింది కదా. రాత్రంతా ఉపవాసం ప్రాణం చేస్తే విశ్వాసం ఉండాలి కదా. దేవుడు ఏమన్నాడమ్మా విశ్వాసం గురించి? ఆ విధంగా విశ్వాసం ఉంటే ఆ కొండ వెళ్ళి సముద్రం వెళ్ళి పడిపోమంటే పడిపోను. కానీ దేవుడి సన్నిధిలో ఈ యొక్క బిడ్డ రాత్రి అంతా ప్రాణం చేసింది వ్యర్థమైపోయింది. ఎందుకు వ్యర్థమైపోయిందంటే తనలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చేసింది. ఎక్కడ వెళ్ళదు. మనుషులు అలాగే కదా మనం చేస్తూ ఉంటే ప్రాణం చేసినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు లేదంటే చాలా మంది ఏముంటే సందేహం.
ఈ డౌట్ ఎప్పుడైతే మళ్ళీ పుడతాదో దేవుడి కార్యము ఆగిపోద్ది. దేవుడి ప్రార్థన కూడా మన ప్రార్థన ఆలగించడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు వీళ్ళు ఏముండాలంటే విశ్వాసము, సందేహం లేకుండా. దేవుని వాక్యం అంటే ఉంది, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక ఎలాగట విశ్వాసముతో అడగవలను. సందేశించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరమునమును పోలి ఉండును. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు వీళ్ళు ఏముండకూడదండి? సందేహం. దేవుని స్తోత్రం. ఏముండకూడదట? సందేహం. దేవుడు గొప్ప దేవుడు అండి. ప్రేమ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఈ లోకంలో మనుషులు మోసం చేస్తారండి. నేను తప్పుగా ఎవరినేమో మైకులు ఎవరేమనుకుని పర్వాలేదు, కానీ నేను ఎవరిని పాలిటిక్స్ వ్యతిరేకం అంటలేదు. ప్రేమ దేవుళ్ళరా, చూడండి అనకూడదు, కానీ ఎంత యూట్యూబ్ ఆన్ చేసిన, టీవీ ఆన్ ఎక్కబట్టి అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా. ప్రేమ దేవుడు మనుషులు అటువంటి స్వార్థపూర్వకంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ బ్రతుకు బాగుపడుతుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈరోజు సందేహం లేకుండా ఉంటే మన ప్రార్థన ఆయన చెంత చేరుతుంది. అందుకే సామెతలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 5 నుంచి కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉంది. చదవండి చేసి. సామెత గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం ఏముంది? నీ సబూదిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మీ ప్రవర్తన అంతయందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సలారము చేయను. ఇంకా నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. గట్టి చెప్పబడదాం. దేవునికి మహిమ కలుగాక. ఏముంది దేవుని వాక్యం మాట? నీ సబూదిని ఆధారమును చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయంతో ఎవరైనా నమ్మకం వచ్చారట? దేవుడి మీద, యెహోవా మీద నమ్మకం ఉంచాలి. నీ శత్రువుని మీద దాడి చేసినా, నీ బంధుమిత్రుల మీద దాడి చేసినా, యోగు భక్తుల్లో మనం చూసిన యోగు ఆయన యథార్థవంతుడు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన అందరూ విడిచిపెట్టాడు, కానీ దేవుడి యందు నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకరోజు కోల్పోయిన వారు, తిట్టిన వారు అందరూ వచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అంతా ఇచ్చి దేవుడు రెండింతలుగా దేవుడు ఆశ్రయించాడు. దేవుడి స్తోత్రం కలుగాక. కాబట్టి దేవుడి వాక్యం అంటే నీ సబూదిని, అంటే నీ సొంత బుద్ధిని దేవుడి మీద పట్టకుండా, నీ యొక్క సొంత బుద్ధి మీద ఆధారపడకుండా దేవుడి వాక్యం అంటే ఉంది, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఏ హృదయముతో నమ్మకం ఉంచినట? హోల్ హార్ట్, అంటే పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. అప్పుడు ఆయన నీ త్రోవలు ఏం చేస్తారట? అప్పుడు నీ త్రోవలు ఏం చేస్తారట? సలారము చేయను. ఇంకా నేను జ్ఞానిని కదా. చాలా మంది అనుకుంటే నేను జ్ఞాని కదా చెప్పకంటారు బాబు అంటూ ఉంటారు కదా చాలా మంది. అది తప్పు. అది నువ్వు ఎంత జ్ఞానమైనా ఇంకా దేవుడి దగ్గర జ్ఞానం చాలా పొందుకోవాలా. దేవుని స్తోత్రం. అది సేవకుడైనా విశ్వాసని ఎవరైనా సరే మన జ్ఞానం కాదు, దేవుడి కంటే గొప్ప జ్ఞానం కాదు, ఇంకా నేర్చుకోవాలి. ఒక భక్తుడు అంటాడు ఏమిటంటే, మనం ఏదో ఇది మరి చిన్న జ్ఞానం కాదు. అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు ఏంటంటే, ఇది జ్ఞానం తక్కువ కాదు, ఇంకా మన జ్ఞానం లేని వారు ఇంకా జ్ఞానం పొందాలి. ఇంకా మనం జ్ఞానం లేని వారు కాబట్టి ఇంకా మనము జ్ఞానం పొందాలి. కానీ దేవుని వాక్యం ఏమంటున్నట? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు ఏం చేయాలట? భయభక్తులు కలిగి చెడుతనను విడిచి పెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఏటట? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ప్రేమ బిడ్డరా, దేవుని వాక్యం అంటా ఉంది, నీ సబూదిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచితే నీ ఎముకలకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నువ్వు జ్ఞానిగా అనవద్దు, దేవుని సరి తగ్గించుకోమని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే మార్కు సువార్తలో కనుక మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 23వ వచనం ఏముంది చదవండి. ఇప్పుడు 2వ వాక్యం ఏముంది అక్కడ? ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములను పడును మని చెప్పి తన మనస్సులో సందేహింపక. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏముంది? సందేహింపక అంటే సందేహం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంట? సందేహింపక
తను చెప్పినది జరిగినని నమ్మి మనం ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఇది దేవుడు రెండోదిగా ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే, మొదటిగా దేవుని చిత్తానికి వెలుపుల ప్రార్థన మనం చేస్తున్నాం కదా, ఇక్కడ దేవుని చిత్తానిక వెలుపుల ప్రార్థన. రెండోదిగా సందేహంతో ప్రార్థన చేస్తున్న దేవుని ప్రార్థనకైనా ఆలకించట్లేదు, అందుకే ఎదురు చూస్తున్నాం మనం. మూడోదిగా దేవుని వాక్యం అంటే ఉన్నది, సమయం లేదు కాబట్టి మూడోది దేవుని ఎందుకు మన ప్రార్థనకి దేవుడు ఆయన సమాధానం ఇవ్వకుండా ఎందుకు వేచి ఉన్నట్టు. మూడోదిగా సిన్ స్టాప్ ప్రేయర్ ఫర్ బీయింగ్ ఆన్సర్డ్ మనం చూస్తారంటే, పాపము ప్రార్థనకు సమాధానము ఇవ్వకుండా ఆపుతుంది. దేవుని స్తోత్రం. ఏమిటంటే పాపము ప్రార్థనకు సమాధానము ఇవ్వకుండా ఆపుతుంది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు మనకి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదంటే, చెప్పండమ్మా దయచేసి తల్లిలారా, పాపము మన ఆ గోడ, ఆ యొక్క మనలో మనకి దేవుడికి ఉన్న అడ్డుగోడ, ఆ పాపమైన అడ్డుగోడ ఉంది కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది, పాపము ప్రార్థనకు సమాధానము ఇవ్వకుండా ఆపుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. అడ్డుగోడ ఏటుండే అడ్డుగోడ దేవుడికి మనకి ఈ పాపమైన అడ్డుగోడ ఉంది కాబట్టి మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం లేదు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 12 వచనం. నేను వాక్యాన్ని ముగిస్తుంది, త్వర తెరవండమా. 1 పేతురు 3:12 ఏముంది? 1 పేతురు 3:12, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కనుక గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం గాక. మూడోది, దేవుడు ఎందుకు ప్రార్థనకి సమాధానం అవ్వకుండా ఎదురుచూ చెప్పండమ్మా. అమ్మా, పాపము ప్రార్థనకు సమాధానం అవ్వకుండా ఆపుతుంది కదా. అదేముంది అక్కడ పేతురులోని 3:12లోని, ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే కీడు చేయంటే పాపం కదా, కీడు అంటే పాపమే కదా. ఒకరికి కీడు కోరకూడదు కానీ మేలే మనం కోరాలి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని వాక్యం ఏముంటున్నట్ట? ఏముందంటే చదవండి, ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నట్టు? నీతిమంతులు, అంటే నీతిగా జీవించిన వారిపైనే ఉంటుంది. నీతిమంతుల మీదను ఆయన చెవులు ఎవరిపై ఉన్నట? చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు యొక్క ముఖము ఎవరిపై ఉండదట? కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయి వారి పైన విరోధం అంటే దేవుని వాక్యం అంటే ఉంది. కీడు అంటే పాపం కదా. మనం ఒకరి మీద ఒకరు మోసం చేసుకోవడం, ఒకరి మీద ఒకరు అన్యాయంగా మాట్లాడటం కదా. పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తే పాపం కాదు, కానీ మనం ఒక తప్పు మాట అన్నా ఎన్నోసార్లు చెప్పాను. టైం మీద రాకపోయినా పాపమే. దేవుని సన్నిధానంలో స్తుతించుకోవడం పాపమే. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం పాపమే. దేవునికి ఇవ్వాలి మొదటి స్థానం. ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ దేవుడి, తర్వాత కార్యాలు కదా. అయితే అది పాపమే. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, పాపము ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా ఆపుతుంది. కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖం అట, ప్రభు యొక్క దర్శనం ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. కాబట్టి ఈరోజు పాపం చేస్తే కనుక, నీవు క్రియ చేస్తే కనుక, కీడు చేసినట్లయితే దయచేసి మానుకో. ప్రభా, నా పాపాన్ని రద్దు చేయి, కీడు నుండి విడుదల దయచేసి అంటే కానీ దేవుడు తప్పకుండా నీ పాపం నుండి తొలగిస్తాడు. అంటే పాపము దేవుడికి మనకి ఏముంది? అడ్డుగోడ. ఆ అడ్డుగోడ కనుక తొలగిపోతే మన ప్రార్థన నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఈరోజు అడ్డుగోడని పాపాన్ని మనం తొలగించుకోవాలి. కీడు కాకుండా నీతిమంతులుగా మనం మారితే మన ప్రార్థనకు జవాబు ఆయన తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం. 66వ కీర్తన 18 చదవండి, నేను ముగిస్తున్నాను. 66వ కీర్తన 18లో ఏముంది? త్వర చదవాలి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మన్నిమి వినకపోవును. దేవునికి స్తోత్రం కలుగాక.
ఏముంది దేనివట? నా హృదయములో, అంటే మన హృదయములో నేను పాపము లక్షణము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. అంటే మన మొర ఆయన విండాట కదా. అంటే మన హృదయంలో ఒకరి గురించి మనం తప్పుగా ఆలోచించిన, ఒకరి గురించి తప్పుగా పాపము ఆలోచించిన దేవుడు మనకు ఆలోచన ఆయన వినడు కదా. దేవుని వాక్యం అంటే ఉంది, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎందుకు దేవుని ప్రార్థన వినట్లేదు? ఒకసారి గ్రహించుకోండి. ఎందుకు దేవుని మొర వినటం లేదు? ఎందుకు నువ్వు చేసే కన్నీరు ప్రార్థన దేవుడి వైపు ఎలగట్లేదంటే నువ్వు చేసిన పాపం బట్టే. కాబట్టి ఈరోజు దేవుడు ఆ పాపాన్ని దేవుడు తొలగించమని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కానీ కాక. సమయం లేదు కాబట్టి నాలుగోదిగా దేవుడు ఎందుకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నాలుగోదిగా దేవుని వాక్యం అంటా ఉన్నది, నాలుగోదిగా ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచినంటే, నాలుగోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ గాడ్స్ టైమింగ్. అంటే ప్రార్థనలు దేవుని సమయంలో జవాబు తెస్తుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వస్తుంది దేవునికి సమయము? చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు కదా, నాకు ఇది జరగలేదు అదే జరగలేదు అనుకుంటా ఉంటారు. అవునంటారు కాదంటారా? చెప్పండమ్మా. చాలామంది వివాహం కొరకు, ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కడ అస్సాము, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ హైదరాబాద్, అనేక చోట్ల తిరిగాం. అంటే దేవుడు తగిన కాలం మందు, ఆయన సమయం మందు దేవుడు మనకు జవాబు ఇస్తాడు. దేవుడి స్తోత్రం పని కాక. అంటే దేవుడి వాక్యం, ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఎవరి సమయంలో ఇస్తాడట? ఆయన సమయం మందు ఇస్తాడు. అందుకే ప్రసంగంలో ఒక మాట ఉంది ఏంటంటే, ప్రతిదానికి సమయం ఉందట. చూడండి, మామిడికాయ సీజన్ ఎప్పుడు కాస్తాయండి రత్నం గారు? ఎండాకాలం. ఆ చలికాలం కాయమంది కాస్తాయా? కాయవు. మంచి ఎండగా ఉన్నప్పుడు కదండి. ఇప్పుడు సీజన్ కూడా అయిపోయినట్టు ఉంది కదా. మా ఆవిడ ఎప్పుడు మామిడికాయలు తీసుకురమ్మంటూ ఉంటుంది. అంటే ఈ మామిడికాయల సీజన్ ఎప్పుడండి? 5వ నెల, 4వ నెల నుంచి 3వ నెల స్టార్ట్ అవుతుంది. ఆ కాలం రావాలి. అంటే కనుక డిసెంబర్ కాయమంటే కాస్తాయా? కాయవు. ఏ సీజన్ ఆ సీజన్. కాబట్టి అంటే ఇక్కడ మనం చూసేటైతే తగిన కాలం మందు దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ప్రేమ జరిపే దేవుని వాక్యం అంటే ఉంది, ప్రార్థనలకు దేవుని సమయంలో జవాబు తెస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. చాలాసార్లు చెప్పండి, ఒక టేరీ విలియం అని ఒక వ్యక్తి 28 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందాడండి. వాళ్ళ తల్లిగారు ఎంత రోధించింది, ఎంత ప్రార్థన చేసిందంటే డ్రగ్స్లు, గంజాయిలు, ఇంజక్షన్లు వేసుకుంటేవాడండి. అటువంటి వ్యక్తి ఫారెన్ కంట్రీ వ్యక్తి. అయితే ఎన్నోసార్లు ప్రార్థన చేసి తల్లి అయ్యో కుమారుడు మారటం లేదే అని ఎంతో రోధించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ మార్పు లేదు, ఏమీ లేదు. ఒకరోజు నా దేవుడు ఊరుకొని ఉంటాడా? దేవుడి కాలం మందు సమయం మందు దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ వ్యక్తి డ్రగ్స్ నుండి, గంజాయి నుండి, ఇంజక్షన్ మానివేసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుడికి మాయనికనిగా. చాలామంది అనుకుంటారు ఈరోజు నాకు జవాబు ఉంటుంది. దేవుని వాక్యం అంటారు, ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ గాడ్స్ టైం. అంటే నీ ప్రార్థనకు జవాబు ఆయన సమయం ముందే నీకు దేవుడు జవాబు ఇస్తాడు. చదవండి దయచేసి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చదవండి దయచేసి. 10వ అధ్యాయం 36లో ఏముంది? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే ఓర్పు నీకు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముంది దేవుని వాక్యమాట? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. ఎవరి చిత్తమమ్మా? దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము. అంటే వాగ్దానం అంటే దేవుని జవాబు. వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అంటే ఓర్పు నీకు చాలా అవసరం. చాలా మంది ఓర్పు ఉండదండి, ఎంటంటే అయిపోవాలి కదా. చాలా మంది ప్రాణం చేస్తూ ఉంటారు. ఏమనంటే, ప్రభా నా కూతురికి మంచి అమెరికా సంబంధం రావాలి, నా కూతురికి మంచి యొక్క ఉద్యోగం చేసేవాడు కావాలి, ప్రైవేట్ జాబ్ చేస్తే దేవుడు ఆ కుర్రను భార్యను బాగా చూసుకోండి. ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే చాలామంది నాకు సమానం చూడమని చెప్తా ఉన్నారు. పాస్టర్ గారు మంచి సమానం చూడండి అంటే ఏ జాబ్ అట? ఈ యొక్క గవర్నమెంట్ జాబులు కావాలట. ఏం జాబులు అండి? గవర్నమెంట్ జాబులు అట. ప్రైవేట్ జాబులు అవసరం లేదు. అంటే ఇది ఎవరి చిత్తము? దేవుడి చిత్తమా? మనుషుల చిత్తం. మన మనుషులకు ఆలోచన ఎలాగుంటాయి అంటే మనం ఫస్ట్ అన్ని మనకు కోరేసిన తర్వాత దేవుడి చిత్తంపై వెళ్తాం. అది చాలామంది ప్రేమ దేవుని వాక్యం అంటే ఉంది. చాలామంది మనం అటువంటి ఆలోచనలు వెళ్ళకూడదు. దేవుడు మన కుమార్తె కావచ్చు, కుమారు కావచ్చు, మన భవిష్యత్తుకి, మన ఫ్యూచర్కి దేవుడు తగిన సమయం మందు ఆయన మనకి జవాబు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటే ఉంది, మీరు
దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము నీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం అవసరం ఉన్నట? ఓర్మి అవసరమై ఉన్నదని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. దావీదు కట్టిన మరొక వచనం, సమయం లేదు కాబట్టి 37, 34 కనుక మనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనుము, ఆయనని హెచ్చించును, భక్తిహీనులను నిర్మూలము కాక చూచేదవు. దేవునికి స్తోత్రం. పై లైన్ ఏముందట? యెహోవా కొరకు నువ్వు ఏం చేయట? కనిపెట్టుకుని ఉండము. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలట? యెహోవా కొరకు. యెహోవా కొరకు. నీకు నీ జీవితంలో గొప్ప మేలు జరగాలంటే ఎవరి మీద ఆధారపడాలట? దేవుడు చూస్తాడు, నువ్వు నా కుమార్తె నా మీద ఆధారపడి ఉంటుందా, నా కుమారుడు నా మీద ఆధారపడి ఉంటున్నాడా, దేవుడు ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా కొరకు ఏం చేయాలట? కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఎవరి మార్గం అనుసరించాలట? దేవుని మార్గాన్ని అనుసరించాలి. ఇంకా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన ఏం చేస్తారట? హెచ్చిస్తారట. ఆయన మీద కనిపెట్టుకుంటే నేను హెచ్చించి దేవుడమ్మా, భక్తిహీనులు నిర్మూలము కాక నీవు చూచేదేమని దేవుని వాక్యం మనము చూస్తున్నాం. కాబట్టి చివరిగా దేవుని వాక్యం అంటుంటే, ప్రార్థనలు దేవుడి సమయంలో జవాబు తెస్తాయి. దేవుడి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు ఎవరి మీద ఆధారపడాలట? దేవుడి మీద. ఆయన సమయం మందు ఈరోజు అనేకమైన మాటలు దేవుడు మాట్లాడాడు. ఎందుకు మన ప్రార్థనకి కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వకుండా ఎందుకు వేచి ఉంటున్నాడని చాలా మాట్లాడు. చెప్పండి ఒక మాట, ఏం నేర్చుకున్నాం? మొదటిగా ఎందుకు దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే, మొదటిగా అవుట్ సైడ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుని చిత్తానికి వెలుపల ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన ప్రార్థనకు దేవుడి సమాధానము ఇవ్వటం లేదు. రెండోదిగా సందేహం, ఇట డౌట్, ఈ సందేహాన్ని రోగం మనం తీసివేయాలి. మూడోదిగా సిన్ స్టాప్స్ ప్రేయర్ ఫర్ బీయింగ్ ఆన్సర్డ్, అంటే పాపము ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా ఆపుతుంది. నాలుగోదిగా ఏంటట? ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఎవరి టైంలోట? నీ సమయంలో ఇవ్వమంటే దేవుడు ఇవ్వడండి. ఎవరి సమయంలో అట? ఆయన సమయంలో ఇవ్వాలి. ఆయన సమయంలో ఇచ్చినప్పుడు ఎవరు అడ్డు వచ్చేసరి ఆగదు, అది దేవుడు జరిగించేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ప్రార్థనలకు దేవుని సమయంలో జవాబు తెస్తాయి. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని వాక్యం అంటే చివరిగా ఒక మాట, నయూం గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, నయూం 1వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూసినట్టు ఏమని చదవండి దయచేసి, ముగిస్తున్నాను. యెహోవా ఉత్తముడు, చదవండమ్మా 1:7. అవును కాదు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎరుగును. దేవుడికి స్తోత్రం. చెప్పకూడదాం ఒకసారి గట్టిగా, దేవుడికి స్తోత్రం. ఏముంది దేని వాక్యమాట? యెహోవా ఎటువంటి? ఉత్తముడు, మంచివాడు. ఇంకేముంది? శ్రమ దినమందు, అంటే శ్రమలో ఉన్నప్పుడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఆయన ఎందు ఎవరు ఏం చేయట? నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు ఆయన నమ్మకం వస్తే ఆయన ఎరుగున దేవుని వాక్యం అని చూస్తున్నాం. కాబట్టి కళ్ళు మూసుకుందాం. ఈ దినము దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడు, ఈరోజు ఎందుకు మన జీవితంలో దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే 4 విషయాలు దేవుడు మీతో నాతో మాట్లాడు. కాబట్టి ప్రభా, ఈరోజు నా బ్రతుకును మార్చిన ఆయన, నా జీవితాన్ని మార్చిన ఆయన, నాలో సరిచే అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కూడా మరి దయచేసి ఇటు అటు ఉండకుండా, ప్రభా ఈరోజు నన్ను చెప్పిన